హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను గోంగూర రొయ్య పొట్టు కర్రీ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రొయ్య పొట్టు గోంగూర కర్రీకి కావాల్సిన పదార్థాలు: రొయ్య పొట్టు, గోంగూర, కారం, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ 2, టమోటా, నూనె, పసుపు, గరం మసాలా, అల్లం, తెల్లగడ్డ పేస్టు, ఉప్పు, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ తీసుకొని బాండిల్ వేడెక్కాక మనం ముందుగా రొయ్య పొట్టుని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, రొయ్య పొట్టుని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది. మాడిపోకుండా ఇలా చూసుకుంటూ వేయించుకోవాలా. ఇది ఎర్రగా రావద్దు, ఇది ముందే ఎర్రగా ఉంటుంది. కొంచెం పచ్చివాసన పోయి మనకు మంచి స్మెల్ వస్తుంటుంది వేయించేటప్పుడు. ఇలాగ వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు రొయ్య పొట్టు వేగింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారుకొని మనం దీన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలా. మనం స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకొని ఇప్పుడు మన కర్రీకి సరిపడినంత నూనె పోసుకొని నూనె బాగా వేడవ్వాలి ఫ్రెండ్స్. నూనె బాగా వేడయ్యాక బాగా వేడయింది. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు చూడండి ఫ్రెండ్స్ బాగా వేగాయి. ఇప్పుడు కట్ చేసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేసి ఇది బాగా ఎర్రగా వచ్చిందాక వేయించుకోవాలి. ఎర్రగడ్డ బాగా వేగాల. ఎర్రగడ్డ బాగా వేగేదాకా ఫ్రెండ్స్. ఎర్రగడ్డ బాగా వేగింది కదా. ఇప్పుడు ఎర్రగడ్డ ఇలాగ ఎర్రగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని టమాటా బాగా వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలాగా కలిపెట్టుకుంటూ టమాటా బాగా మగ్గినాక వేపాలి. చూడండి, టమోటా ఎర్రగడ్డ బాగా వేగింది కదా. టమోటా ఎర్రగడ్డ ఇలా బాగా వేగాక ఇప్పుడు ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా వేగి పచ్చివాసన పోవాలి. చూడండి, అల్లం తెల్లగడ్డ బాగా వేగాలి. ఇలా కలుపుకుంటూ బాగా పచ్చివాసన పోయేదాకా వేగాలి. చూడండి ఫ్రెండ్స్, అల్లం బాగా వేగింది కదా. వేగి ఇలాగ నూనె పైకి రావాలి. ఇప్పుడు మనం కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం, ఇది బాగా కలపాలి. చూడండి, బాగా కలుపుతూ కారం ఇలా కలుపుకొని కొంచెం వేగాక మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా రొయ్య పొట్టు, అందులో వేసేసుకోవాలి. వేసి ఇప్పుడు రొయ్య పొట్టు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలా. చూడండి, ఇలా కలుపుకున్నాక మనం ఇప్పుడు బాగా ఉడికేదానికి కొంచెం నీళ్ళు పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం రొయ్య పొట్టు బాగా ఉడకద్ది. కొంచెం నీళ్ళు పోసుకొని రొయ్య పొట్టుని బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టి మనం రొయ్య పొట్టుని బాగా ఉడికించుకుందాం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో బాగా ఉడికించుకుందాం. మూత తీసి చూసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, రొయ్య పొట్టు బాగా ఉడుకుతుంది కదా. ఇలాగా మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుని ఇంకా
కొంచెం ఇట్లాగా ఈ చారు ఉండకూడదు ఫ్రెండ్స్, గట్టిగా అయిపోవాలా. బాగా ఉడికి ఈ చారు అంతా గట్టిగా దగ్గర పడాలా. ఇంకా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఇప్పుడు కూర ఎలా వచ్చిందో మూత తీసి చూద్దాము. చూడండి బాగా ఉడికింది కదా. మళ్ళీ కలిపెట్టి చూద్దాము. ఇంకా కాసేపు ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మంట పెద్దది పెట్టుకొని కాసేపు ఇలా కలుపుకుంటూ వేయించుకున్నాము. ఇంకా కొంచెం దగ్గరగా రావాలి ఫ్రెండ్స్. చూడండి ఇంకాసేపు ఇలా ఉడికి ఇలా కలిపెట్టుకుంటూ కొంచెం కూర దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకున్నాం. బాగా దగ్గర పడిన కదా, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర దీంట్లో వేసి కలిపెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర ఈ కూరలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా గోంగూర బాగా కలిపాక ఇది ఒక 5 నిమిషాలు ఇలాగే ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు లాస్ట్న కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. గరం మసాలా వేసి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో బాగా మగ్గిద్దాం. సిమ్లో బాగా మగ్గాక అప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి గరం మసాలా బాగా కలిసింది కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం కూర ఎలా ఉందో. చూడండి కూర అయితే బాగా ఉడికింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఇలా కలిపెట్టేసి కూర అయితే బాగా దగ్గర పడింది ఫ్రెండ్స్. బాగుంది, మీకు కూడా నచ్చిందేమో ఒకసారి ట్రై చేయండి ఇస్తే. చూడండి బాగా ఉడికింది కదా. ఇప్పుడు లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసుకొని కూరని ఒకసారి కలిపెట్టి బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి కూర ఎలా ఉంది. చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికింది కదా. చూడండి కూర బాగా అయిపోయింది. ఇప్పుడు కూర ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్ మనం కూర బౌల్లోకి తీసుకున్నాం. కూర ఎలా ఉందో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.